ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో ట్రిపుల్ ఐటీలో అడుగుపెట్టిన యువకుడు వాటిని నెరవేర్చుకోకుండానే తనువు చాలించాడు. పాపం ఏం కష్టం వచ్చిందో హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారకర ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి వరకు అందరితో ప్రవీణ్ నాయక్ బాగానే ఉన్నాడు. తోటి స్నేహితులతో కలిసి రాత్రి వరకు మంచిగానే గడిపాడు. అయితే ఉన్నట్లుండి ఏమైందో ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ నిన్న అర్ధరాత్రి సమయంలో హాస్టల్ భవనం 3వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇదంతా గమనించిన హాస్టల్ సిబ్బంది తోటి విద్యార్థులు తీవ్ర గాయాలైన ప్రవీణ్ను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోపక్క ప్రవీణ్ నాయక్ మృతితో క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతి చెందిన విద్యార్థి ప్రవీణ్ నాయక్ది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంగా గుర్తించారు. ప్రవీణ్ నాయక్ ఆయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామం. ఆయన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన కురవాడు. రాత్రి మరి ఏమైందో ఏంటో తెలియదు, ఇంకా మేము విచారణ చేస్తున్నాము. 4th ఫ్లోర్ నుంచి కిందకి పడిపోయాడు. దాని మీద ఇమ్మీడియట్గా సమాచారం రావడం, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయడం రిమ్స్ హాస్పిటల్లో. లోకల్ ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి అతన్ని చూసేటప్పటికి అప్పటికే చనిపోయాడు. దాని మీద మన జేఆర్పురం సిఐ గారు అలాగే హెచ్ఆర్ఎల్ ఎస్ఐ గారు దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు ఏ అంశాల మీద అతను ఆ రకంగా పడిపోయాడు, దాని మీద విచారణ పూర్తయినాక పూర్తి అంశాలతో మళ్ళీ మీకు తెలియపరుస్తాం. ఎందుకంటే ప్రజెంట్ దర్యాప్తులో ఉంది కాబట్టి ఫ్యాక్ట్స్ తెలియకుండా మీకు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పూర్తి సమాచారం వచ్చినాక మళ్ళీ మీకు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది.